కొత్త సంవత్సరం ఆనందం నింపే పవిత్ర పండుగ. చైత్ర మాసం మొదటి రోజు మన తెలుగు వారికి నూతన ఆరంభం. ఉదయం లేచి స్నానం చేస్తాం, ఇంటి ముందర రంగోలి వేస్తాం, మామిడి ఆకుల తోరణం కడతాం, ఇంటిని అందంగా అలంకరిస్తాం. ఉగాది పచ్చడి ప్రత్యేకం, ఆరు రుచుల మధుర సందేశం. తీపి పులుపు చేదు కలిసినట్లు జీవితం కూడా అలానే ఉంటుందని చెబుతుంది. పంచాంగ శ్రవణం వినివేళ కొత్త సంవత్సర ఫలాలు తెలుసుకుంటాం. పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ కొత్త ఆశలతో ముందుకు సాగుతాం. కొత్త బట్టలు వేసి నవ్వుతాం, స్నేహితులతో కలిసి పండుగ చేసుకుంటాం, పాటలు పాడి ఆనందంగా ఉగాది రోజును జరుపుకుంటాం. మన సంస్కృతి గొప్పదని గుర్తు చేస్తుంది, ప్రేమ గౌరవం నేర్పిస్తుంది. కొత్త సంవత్సరంలో మంచి పనులు చేయాలని మనకు అందరికి బోధిస్తుంది. అందరం కలిసి పలుకుదాం సంతోషంగా ఒకే స్వరం, మన తెలుగు పండుగ గొప్పదని, హ్యాపీ యుగాది అని చెప్పుదాం. ఉగాది వచ్చింది, కొత్త సంవత్సరం ఆనందం నింపే పవిత్ర పండుగ. చైత్ర మాసం మొదటి రోజు మన తెలుగు వారికి నూతన ఆరంభం. ఉదయం లేచి స్నానం చేస్తాం, ఇంటి ముందర రంగోలి వేస్తాం, మామిడి ఆకుల తోరణం కడతాం, ఇంటిని అందంగా అలంకరిస్తాం. ఉగాది పచ్చడి ప్రత్యేకం, ఆరు రుచుల మధుర సందేశం. తీపి పులుపు చేదు కలిసినట్లు జీవితం కూడా అలానే ఉంటుందని చెబుతుంది. పంచాంగ శ్రవణం వినివేళ కొత్త సంవత్సర ఫలాలు తెలుసుకుంటాం. పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ కొత్త ఆశలతో ముందుకు సాగుతాం. కొత్త బట్టలు వేసి నవ్వుతాం, స్నేహితులతో కలిసి పండుగ చేసుకుంటాం, పాటలు పాడి ఆనందంగా ఉగాది రోజును జరుపుకుంటాం. మన సంస్కృతి గొప్పదని గుర్తు చేస్తుంది, ప్రేమ గౌరవం నేర్పిస్తుంది. కొత్త సంవత్సరంలో మంచి పనులు చేయాలని మనకు అందరికి బోధిస్తుంది. అందరం కలిసి పలుకుదాం సంతోషంగా ఒకే స్వరం, మన తెలుగు పండుగ గొప్పదని, హ్యాపీ యుగాది అని చెప్పుదాం.